హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు వైజ్ఞానిక సమాచార సౌజన్యంగా కాబోయే ఊబకాయ భారతం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆ అంశాన్ని వినిపిస్తాను, వినండి. కాబోయే ఊబకాయ భారతం. ఇక వినండి. భవిష్యత్ భారతం భారం కాకుండా అనే అంశంగా భారత్లో 2050 నాటికి అధిక బరువు గల వారి సంఖ్య ఏకంగా 45 కోట్లకు చేరుకోనున్నది. అప్పటికి 15 నుంచి 24 ఏళ్ల వయసున్న యువతి యువకుల్లో అత్యధికులు అధిక బరువు ఉన్నవారే కనిపిస్తారు. 5 నుంచి 14 ఏళ్ల పిల్లల్లో సైతం బొద్దుగా ఉండేవారే అధికంగా ఉంటారు. ప్రస్తుతం చైనా, అమెరికా తర్వాత భారత్ ఊబకాయుల్లో 3వ స్థానంలో ఉంది. 2021 గణాంకాల ప్రకారం దేశంలో 17,60,00,000 మంది అధిక బరువు గల వారు ఉన్నారు. కొన్నేళ్ల తర్వాత అమెరికాను సైతం వెనక్కి నెట్టి ఊబకాయుల సంఖ్యలో ప్రపంచంలో భారత్ 2వ స్థానంలో నిలవనున్నదని అని ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ వివరించింది. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే గణాంకాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతుంది. హైదరాబాదులోని ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం స్థూలకాయులేనని సర్వేలు చెబుతున్నాయి. అంటే మన దగ్గర ఈ సమస్య ప్రమాద గంటికలు మ్రోగిస్తుందని గ్రహించాలి. మరి అలాంటి దాంట్లో మనం ఏమేం చేయాలనే దాని మీద పరిశీలిస్తే ఊబకాయానికి పలు కారణాలు ఉన్నాయండి. జన్యు కారణాలు: అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవటం, వాతావరణ అంశాలు, కొన్ని ఔషధాల వినియోగం వల్ల కూడా ఊబకాయం వస్తుంది. యువత, చిన్నారుల్లో స్థూలకాయం రావడానికి ప్రాసెస్డ్ ప్యాకింగ్ ఆహారం ప్రధాన కారణమని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ చెప్తుంది. పిల్లలు అధికంగా మొబైల్ ఫోన్లకు, టీవీలకు అలవాటు పడటం, మైదానంలో ఆటలు తగ్గిపోవటం కూడా లావైపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. మరి ఇబ్బడి ముబ్బడిగా అనారోగ్య సమస్యలకు వాటి గురించి చూస్తే అధిక బరువు ఉన్న వారికి పలు ఇతర సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు, గుండె వ్యాధులు, ఫ్యాటీ లివర్, మానసిక వ్యాధులు, మహిళలకు గర్భధారణ సమస్యలు ఇట్లాంటివన్నీ రావచ్చు. ఇక మనం ఎలా ఆహారమే ఔషధం అనేటువంటి అంశం పరిశీలిస్తే ఆహారం తీసుకోవటంలోనూ అనేక రకాల జాగ్రత్తలు పాటించాలి. ఊబకాయానికి ప్రధాన ఔషధం మైండ్ఫుల్ ఈటింగ్ అంటున్నారు నిపుణులు. ఆకలైనప్పుడు మాత్రమే తినాలి. భోజనం వేళ అయిందని ఆదరాబాదరాగా తినటం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. బాధగా, ఒంటరిగా ఉన్నప్పుడు లేదా కాలక్షేపం కోసం వేళాపాళా లేకుండా ఎక్కువ మొత్తంలో తినకూడదు. భోజనం చేసేటప్పుడు పరధ్యానం పనికిరాదు. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో స్పృహ అనేది ఉండాలి. రుచిని ఆస్వాదిస్తూ ఆరగించాలి. తినే ఆహారంలో క్యాలరీలపై అవగాహన ఉండాలి. ఉదాహరణకు, ఒక పూట ఎక్కువ క్యాలరీలు ఆరగిస్తే తర్వాత పూట తగ్గించుకోవాలి. సమతులాహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన జీవనశైలి, తగినంత నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండటం వల్ల ఊబకాయం నుంచి బయటపడవచ్చు. అలాగే మరి శరీరంలో అధిక కొవ్వు శాతం పేరుకుపోతే దాన్ని ఊబకాయం అని అంటారు. దానికి ఒక లెక్క ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం బాడీ మాస్ ఇండెక్స్, దాన్నే BMI అంటాం. అది ఎలా ఉంటే ఏమిటి అనే దాన్ని గమనిస్తే 18.5 కన్నా తక్కువ ఉంటే తక్కువ బరువు ఉన్నట్టు లెక్క. 18.5 నుంచి
24.9 వరకు ఉంటే సాధారణ బరువు బిఎంఐ అన్నమాట. 25 నుంచి 29.9 గనక ఉంటే అది అధిక బరువు కింద లెక్క. 30 కన్నా ఎక్కువ ఉందనుకోండి బిఎంఐ, ఊబకాయం కింద లెక్కే ఇక. అలాగనే మరి చిన్నతనం నుంచే తీపి ఉప్పు తగ్గించాలని డాక్టర్ రాకేష్ సహాయ్, వీరు ఎండ్రోక్రైనాలజిస్టు, సూపరింటెండెంట్ ఉస్మానియా ఆసుపత్రి వారు చెప్పేది ఏంటంటే, ఊబకాయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైన సమస్యగా మారిందని, యువతలో ఇది అధికమవుతుందని, ముఖ్యంగా ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల ఈ సమస్య పెరుగుతుందని, పిజ్జా, బర్గరు, ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి అధిక క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకుంటే ఒకేసారి సుమారు 1000 క్యాలరీలు ఒంట్లోకి వస్తాయి. ఒక వ్యక్తికి రోజుకు సగటున 1600 నుంచి 1800 క్యాలరీలు అవసరం. కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో క్యాలరీలు తీసుకోవటం మంచిది కాదు. చిన్నతనం నుంచే తీపి, ఉప్పు అధికంగా ఉండే పదార్థాలు అలవాటు చేయొద్దంటున్నారు ఈ డాక్టర్ గారు. పాఠశాలల్లో అధిక క్యాలరీల ఆహారం తినకుండా చూడాలి. కూరగాయలు, పండ్లు, ఇంట్లో వండిన పదార్థాలు మాత్రమే తినాలి. ప్రతిరోజు వ్యాయామం చిన్నతనం నుండే నేర్పాలి. ఇక శారీరక శ్రమ తప్పనిసరి అని పెద్దలు పిల్లలకు నేర్పుతూ ఉండాలి అంటూ డాక్టర్ రాకేష్ సహాయ్ అంటున్నారు. మొత్తం మీద ఇదండి కాబోయే ఊబకాయ భారతం అనేటువంటి ఈ వైజ్ఞానిక అంశాన్ని ఈనాడు సౌజన్యంతో మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో జాగ్రత్త పాటించేందుకు గాను వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.